అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కోసం డిస్కస్ చేసుకుందాం. టుడే we will discuss about small industries development organization. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సో దాన్ని SIDO అని కూడా అంటారు. ఓకే, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే సో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ అంటే సో చిన్న తరహా పరిశ్రమలు, అలాగే చిన్న తరహా వ్యాపారాలు, సో లేదా ప్రాజెక్టులు, అలాగే లేదా సంస్థలు సో నెలకొల్పాలనుకునే వారికి కానీ లేదా ఆల్రెడీ సో వాటిని నెలకొల్పి ఆల్రెడీ రన్ చేసే వారికి కానీ ఈ కేంద్ర ప్రభుత్వాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సో కొన్ని వీరికి సామాజికంగా, ఆర్థికంగా, వాణిజ్యపరంగా అలాగే ఔత్సాహికంగా కూడా సో వీరికి సహాయాన్ని అండ్ అలాగే సహకారాన్ని అందించడానికి, సో అదేవిధంగా వీరికి గైడ్ లైన్స్ ఇవ్వడానికి సో కొన్ని సంస్థలు అనే వాటిని స్థాపించి సో ఆ సంస్థల ద్వారా ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అలాగే అంటే ఈ చిన్న తరహా పరిశ్రమ వ్యాపారస్తులకి, ఈ చిన్న వ్యాపారస్తులకి, ఓకే, అలాగే ప్రాజెక్ట్స్ చేయాలనుకునే వారికి లేదా నడిపే వారికి, లేదా ఏవైనా సంస్థలను స్థాపించి లేదా ఏవైనా సంస్థలను స్థాపించడానికి సో అవసరమైన వస్తువుల్ని, సహాయ సహకారాలను, ఓకే, సో ఈ విధంగా ఈ విధమైన ఈ విధి విధానాలన్నింటినీ సో వారికి అందించడానికి ఇలాంటి సంస్థలు అనే వాటిని ఏర్పాటు చేసి ఈ సంస్థల ద్వారా ఇలాంటి సహాయ సహకారాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంస్థలను కొన్నిటిని నెలకొల్పి సో వీటి ద్వారా వారికి సహాయం చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు చాలానే ఉన్నాయి. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక్కొక్కటి డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం దీనికి అభివృద్ధి పరంలో నడవడానికి సో వాణిజ్యపరంగా, ఆర్థికంగా సో సహాయ సహకారాలు అందించే సంస్థ ఒకటి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్, దాన్ని SIDO అంటారు. అంటే ఈ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ. ఓకే, సో ఈ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ అనేది సో ఏర్పాటు చేసి సో దీని ద్వారా ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ వారికి, వ్యాపారస్తులకి, ఓకే, సంస్థలు స్టార్ట్ చేసిన వారికి సో సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. సో ముఖ్యంగా దీనికోసం మనం చూస్తే సో ఇక్కడ దేశంలోని ఈ చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి సో రూపొందించిన
కేంద్ర స్థాయిలో ఏర్పడిన ఉన్నతమైన సంస్థనే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే SIDO అంటే చిన్నతర పరిశ్రమల అభివృద్ధి సంస్థ. ఓకే, సో ఈ సంస్థను నిర్వహించే అధికారిని సో డెవలప్మెంట్ కమిషనర్. డెవలప్మెంట్ కమిషనర్ అని అంటారు. సో ఇతను అనేక మంది డైరెక్టర్ల సహాయాన్ని సో పొందడం జరుగుతుంది. ఇతను సో ఈ సంస్థలో అనేక మంది డైరెక్టర్ల యొక్క సహాయాన్ని ఈయన పొందడం జరుగుతుంది. సో ఈ సంస్థ వివిధ కార్యక్రమాలను రూపొందించి అండ్ అలాగే అమలు పరచడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేపట్టే వివిధ కార్యక్రమాలు ఏంటంటే సో ముఖ్యంగా శిక్షణ, ఓకే, సో ముఖ్యంగా ఏంటంటే సో ఈ కార్యక్రమం అనేది అంటే ఈ సంస్థ అనేది వివిధ కార్యక్రమాలను రూపొందించి అమలు పరుస్తుంది. సో ముఖ్యంగా ఇది చేపట్టే వివిధ కార్యక్రమాలు ఏంటంటే ఒకటి శిక్షణ, నిర్వహణ, సంప్రదించే సేవలు, ఓకే, పారిశ్రామిక శోధన, శిక్షణ, నిర్వహణ, సంప్రదించే సేవలు, సో పారిశ్రామిక శోధన. సో ఈ విధంగా ఈ సంస్థ అనేది ఇలాంటి కార్యక్రమాలను స్థాపించి సో ఈ చిన్నతర పరిశ్రమల యొక్క అభివృద్ధిని సో పెంచడానికి ఈ విధంగా దోహదపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ముఖ్యంగా ఏంటంటే సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యంగా ఎఫెక్ట్స్ బాడీగా అలాగే మోడల్ ఏజెన్సీగా ఓకే, ఎఫెక్ట్స్ బాడీగా అండ్ మోడల్ ఏజెన్సీగా సో ఈ చిన్న తరహా పరిశ్రమలు సో ఈ చిన్న తరహా పరిశ్రమలను ప్రమోట్ చేయడానికి అండ్ అలాగే డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి అనేది అనేక విధానాలను కార్యక్రమాలను స్థాపించి అనేక కార్యక్రమాలను నెలకొల్పి సో ఈ సంస్థ ద్వారా ఇలాంటి విధులను చేపట్టి సో ఈ చిన్నతర వ్యాపారస్తులకు ఈ చిన్నతర పరిశ్రమలు అభివృద్ధి అవ్వడానికి సో ఈ విధంగా తను సహాయ సహకారానికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సో తన యొక్క సహాయ సహకారాలు అనేదాన్ని సో అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సో అనేక విధానాల్లో కార్యక్రమాలను రూపొందిస్తుంది అండ్ అలాగే సో వాటిని సమన్వయపరచడం సో అండ్ అలాగే నియంత్రించడం. ఓకే, సో ఈ విధంగా తన యొక్క సహాయ సహకారాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ చిన్న తరహా పరిశ్రమలను ప్రమోట్ చేయడానికి సో అలాగే ఈ అభివృద్ధి పరచడానికి ప్రమోట్ చేయడానికి ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సో ఆర్థిక సంస్థలతో అండ్ అలాగే ఈ శిక్షణా సంస్థలతో అండ్ అలాగే ఈ శిక్షణా సంస్థలతో ఈ గవర్నమెంట్ ప్రభుత్వము ఈ ప్రభుత్వం మరియు
సో ఇతర ఏజెన్సీలతో అంటే ఇతర ఏజెన్సీలతో కలిసి సో వాటి దగ్గర సంబంధాలను సో ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది. ఓకే, సో ముఖ్యంగా ఈ విధంగా దీని యొక్క విషయ పరిచయం అనేది ఉంది. సో ఈ విధంగా మనం హెల్ప్ చేయడానికి తన యొక్క సహాయ సహకారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే సో ముఖ్యంగా దీని యొక్క నెట్వర్క్ ఈ SIDO యొక్క సో నెట్వర్క్ మనం చూస్తే సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఓకే ఈ ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా అలాగే సో విత్తపరంగా ఈ చిన్న తరహా పరిశ్రమలు సో అలాగే ఈ కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ సో లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి రన్ చేస్తున్న వ్యాపారానికి కానీ లేదా ఏదైనా ప్రాజెక్ట్కి కానీ లేదా ఏదైనా సంస్థకి కానీ తన యొక్క సహాయ సహకారాలను అండ్ అలాగే గైడ్ లైన్స్ అందించడానికి సో ఈ సంస్థలు అనేవి ముఖ్యంగా పనిచేయడం జరుగుతుంది. సో ఇక్కడ దీని యొక్క నెట్వర్క్ కనుక మనం చూస్తే సో దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ చిన్న తరహా పరిశ్రమలు అనేవి సో బలమైన పునాది అనే దాన్ని సో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ ముఖ్యమైన ఈ పరిశ్రమల అభివృద్ధి పరిశ్రమలో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది అంటే ఈ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ అనేది సో ఈ నిర్మాణాత్మకమైన పాత్ర అనేది దాన్ని ఎంతగానో పోషిస్తుంది. సో ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో తన యొక్క విధులను నిర్వహించడానికి సో విస్తృతమైన నెట్వర్క్ని సో ఇది తన కార్యక్రమాల్ని అమలు పరచడానికి నిర్వహించడానికి సో చాలా విస్తృతమైన సో నెట్వర్క్ అనేదాన్ని కలిగి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి ఇంచుమించు 33 ఫీల్డ్ కార్యాలయాలు అంటే 33 ఫీల్డ్ కార్యాలయాలు ఓకే అండ్ అలాగే ఇంచుమించు 37 బ్రాంచెస్ కార్యాలయాలు అలాగే 37 బ్రాంచ్లు ఓకే సో 37 పరిధిలో చిన్న తరహా పరిశ్రమలన్నీ సో దీంట్లోకి వస్తాయి. సో అయితే ఇక్కడ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC సో ఇది దాని యొక్క కాయిల్ బోర్డు అండ్ అలాగే కేంద్రీయ సిల్క్ బోర్డు సో ఇలాంటి మొదలైన వాటి యొక్క పరిధిలో ఉండే పరిశ్రమలు ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో పరిధిలోకి అవి రావడం కూడా జరుగుతుంది. ఓకే సో ముఖ్యంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క విధులు మనం చూస్తే సో ఇది నిర్వర్తించే విధులు ముఖ్యమైన విధులు ఏంటంటే సో ముఖ్యంగా ఈ సమన్వయ విధులు అంటే కోఆర్డినేషన్ ఫంక్షన్స్ ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఈ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ అనేది సో తన యొక్క విధులను సో ముమ్మరంగా ఈ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించిన వారికి అలాగే సో ఈ చిన్న ప్రాజెక్టులే చిన్న సంస్థని నడిపే వారికి లేదా స్టార్ట్ చేయాలి అనుకునే వారికి సో తన యొక్క విధులను ఈ విధంగా అంటే ఈ కోఆర్డినేషన్ ఫంక్షన్ అనే విధి ద్వారా అంటే ఈ కోఆర్డినేషన్ ఫంక్షన్ అనే విధి విధానాల ద్వారా సో వారికి గైడ్ లైన్స్ని అందించడం జరుగుతుంది. అలాగే సో ఆర్థికంగా సామాజికంగా కూడా సో వారికి సహాయాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వాలు అనేవి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి సో ఈ భారీ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే వారి యొక్క వ్యాపారాలు లేదా వారి యొక్క ప్రాజెక్ట్స్ లేదా వారి యొక్క సంస్థల్లో సో వారు అభివృద్ధి పరంగా నడవడానికి ఈ సంస్థలు అనేవి అందులో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సో ఇది కూడా
వీరు అభివృద్ధి పదంలో నడవడానికి ఎంతగానో దోహదపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే సో ఈ పారిశ్రామిక అభివృద్ధి విధులు ముఖ్యంగా ఓకే అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫంక్షన్స్. సో ఇది కూడా చాలా ముఖ్యమైన విధి విధానం. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైన విధి విధానం. సో ఈ పారిశ్రామిక అభివృద్ధి విధులను కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సో ఈ విస్తృత విధులు అంటే ఈ ఎక్స్టెన్షన్ ఫంక్షన్స్ విస్తృత విధులు. ఓకే, సో ఈ విధంగా ముఖ్యంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఈ విధమైన విధులతోటి సో ముఖ్యంగా తను పనిచేయడం జరుగుతుంది. ఈ విధమైన విధి విధానాలతోటి ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి ప్రాజెక్ట్ స్థాపించి నడిపించేవారికి సో ఈ విధానాలతో తను హెల్ప్ చేయడం, గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సమన్వయ విధుల కోసం మనం చూస్తే సో చిన్న తరహా పరిశ్రమలు సమన్వయపరచడానికి ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సో కొన్ని విధానాల్ని చేపట్టడం జరుగుతుంది. అవేంటంటే సో చిన్న తరహా పరిశ్రమల యొక్క అభివృద్ధికి ఈ జాతీయ విధానాన్ని రూపొందించడం, అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అలాగే వాటి యొక్క కార్యక్రమాలను సో సమన్వయపరచడం, ఈ కేంద్ర మంత్రిత్వ శాఖలతో ఈ ప్లానింగ్ కమిషన్ అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ ఆర్థిక సంస్థలు సో మొదలైన వాటితో అనుసంధాన్ని ఏర్పాటు చేసుకుని సో వాటి ద్వారా వీరికి సహాయ సహకారాలు అందించడం. ఓకే, సో పారిశ్రామిక వాడల అభివృద్ధికై ఈ కార్యక్రమాలను కూడా సమన్వయపరచడం ఈ సమన్వయ విధుల యొక్క ముఖ్య విధానం. ఓకే, సో ఈ పారిశ్రామిక అభివృద్ధి కనుక మనం అబ్జర్వ్ చేస్తే పారిశ్రామికంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఓకే సో ఈ చిన్న తరహా పరిశ్రమలు ఓకే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవ్వడానికి మరి డెవలప్ చేయడానికి సో పారిశ్రామికంగా డెవలప్ అవ్వడానికి ఈ స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి సో ముఖ్యమైన విధానాల్ని తను పాటించడం అలాగే ముఖ్యమైన విధుల్ని తను నిర్వర్తించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ భారీ ఎంటర్ప్రెన్యూర్స్ అలాగే ప్రాజెక్ట్ రన్ చేసేవారికి ఓకే సో సంస్థల్ని స్టార్ట్ చేయాలని అనుకునే వారికి సహాయ సహకారాలు అందించడం, గైడ్ లైన్స్ ఇవ్వడం సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైన విధి విధానం. ఓకే, ఈ పారిశ్రామిక అభివృద్ధి అనేది సో ఈ చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధికై ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విధుల్ని సో నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తి సో అది ఉత్పత్తి చేసే వస్తువులను రిజర్వ్ చేయడం లేదా రిజర్వ్ జాబితా నుండి వాటిని తొలగించడం. ఓకే, సో దిగుమతి చేసుకుంటున్న వినియోగ వస్తువుల జాబితాను సో తరచూ తయారు చేయడం అలాగే ఆ వస్తువుల యొక్క ఉత్పత్తిని ప్రోత్సహించడానికి పారిశ్రామిక యూనిట్లను నెలకొల్పడానికి ఇది చేయూతనివ్వడం సో అనుబంధ యూనిట్లను అభివృద్ధి పరచడానికి సో అవసరమైన సహాయాన్ని అందించడం ఈ పారిశ్రామిక అభివృద్ధి విధి ద్వారా సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సో దీని యొక్క సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఈ మార్గదర్శకాలు ఓకే ఈ మార్గదర్శకాలు అందించడం అండ్ ఈ మార్కెటింగ్ సహాయం మొదలైన వాటి ద్వారా ఈ చిన్న తరహా పరిశ్రమను ప్రభుత్వం స్పోర్ట్స్ కొనుగోలు కార్యక్రమాల్లో ఓకే సో ఈ స్పోర్ట్స్ కొనుగోలు కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు సో ఇది ప్రోత్సహించడం కూడా ఈ
ప్రోత్సహించడం, ఈ విధానాన్ని ఈ కార్యక్రమాలను చేపట్టడం ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం ఈ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్థాపించి దాన్ని రన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఈ విస్తృత విధులు, ఈ విస్తృత విధుల్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో చిన్న తరహా పరిశ్రమలు ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో అనేక రకాలైన సో అనేకమైనటువంటి సో కార్యక్రమాలు, విధి విధానాలు సో విస్తృత సేవలను అందించడం జరుగుతుంది. సో అవి ముఖ్యంగా ఏంటంటే, ఒకటి ఈ చిన్నతర పరిశ్రమల రంగానికి దానికి సంబంధించిన ప్రభుత్వానికి సలహాలను అందించడం, ఈ సాంకేతిక ఆర్థిక మరియు నిర్వహణ సో వాటి యొక్క సంప్రదింపు సేవలు అండ్ అలాగే సో సాధారణ సౌకర్యాల సో ఇలాంటి మొదలైనవి దానికి ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి కల్పించడం. ఓకే, సో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదీకరించడం అండ్ అలాగే ఆధునీకరణ చేయడం, సో నాణ్యతను మెరుగుపరచడం, ఇలాంటి మౌలిక వసతులను సో కలిగించడం ఈ విస్తృత విధుల యొక్క ముఖ్యమైన పని ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి. ఓకే, సో ఈ శిక్షణ మరియు నైపుణ్యాల ఉన్నతీకరణ ద్వారా ఈ మానవ వనరుల అభివృద్ధిని చేపట్టడం, సో ఆర్థిక సమాచార సేవలు అందించడం, అలాగే సో ఇక్కడ ఈ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన దాని యొక్క పథకాన్ని సో నియంత్రించడం. ఓకే, ఈ చిన్నతర పరిశ్రమలు సో సమర్థవంతంగా వస్తువులను అమ్మడానికి గాను మార్కెటింగ్ సహాయాన్ని అందించడం ఇలాంటి విస్తృత విధులను చేపట్టి ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి హెల్ప్ చేయడం సో దీని యొక్క పని. ఓకే, అలాగే వివిధ టూల్ రూమ్లు, వస్తు ప్రాసెసింగ్ అభివృద్ధి కేంద్రాలు, ఓకే పనితీరును నియంత్రించడం ఈ విస్తృత విధుల యొక్క సో ముఖ్యమైన పనిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ SIDO అంటే చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ సో చేపట్టిన కొత్త ఆపరేషన్స్ ముఖ్యంగా ఏంటి అంటే, ఈ డెవలప్మెంట్ కమిషన్ సో ఈ కార్యాలయాల్లో ఈ WTO సెల్ను ఏర్పాటు చేయడం, ఓకే సో చిన్న సంస్థల సమాచారం మరియు రిసోర్స్ సెంటర్ నెట్వర్క్, అలాగే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 14,001 సర్టిఫికేట్ ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని సో ఇలాంటి మొదలైనవి. సో ఈ విధంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఈ సమన్వయ విధులు, ఈ పారిశ్రామిక అభివృద్ధి విధులను, ఈ విస్తృత విధులను కలిగి తన యొక్క కార్యకలాపాలను ఈ 33 కార్యాలయాల ద్వారా, దీని యొక్క 37 బ్రాంచెస్ ద్వారా పారిశ్రామికంగా ఆర్థికంగా సో ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి దీని ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది చిన్నతర పరిశ్రమల అభివృద్ధి సంస్థ అనేది ఈ భావి ఎంటర్ప్రెన్యూర్స్కు అలాగే ఈ ప్రాజెక్ట్ నడిపే వారికి, సంస్థ నడిపే వారికి ఈ విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ చిన్నతర సంస్థలకు వైవిధ్యమైన సేవలు అందించడం కూడా జరుగుతుంది. ఇవి ఎంటర్ప్రెన్యూర్లకు ప్రాజెక్ట్ను రూపొందించడంలో శిక్షణ ఇవ్వడం, అలాగే పరీక్షించడం, సో వస్తు దృష్టి అంటే ప్రోడక్ట్ ప్రొఫైల్, సాంకేతిక మరియు నిర్వహణ, కన్సల్టెన్సీ, అలాగే ఎగుమతుల సహాయం, సో ఇలాంటి మొదలైనవన్నీ ఈ
అనేది ఈ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి, ఎంతగానో దోహదపడడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది పనిచేయడం ఈ చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి సో ఎంతగానో సహాయపడటం ఈ విధంగా జరుగుతూ ఉంది. ఓకే, సో హియర్ దిస్ ఈస్ అబౌట్ ది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అంటే చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ. ఓకే, థ్యాంక్ యూ.